కడప జిల్లా రాజకీయం వేడెక్కింది. తుఫాన్ ముందర ప్రశాంతతను తలపిస్తోంది. రాజంపేట వాతావరణం. కాసేపట్లో జరగనున్న టీడీపీ సమావేశానికి మేడా వర్గీయులు హాజరయ్యే అవకాశం ఉండడంతో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. అక్కడ రాజంపేట ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో మంత్రి ఆదినారాయణ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఇతర ముఖ్య నేతలు సమావేశమవుతారు. అయితే మేడా వర్గీయులు ఈ సమావేశాన్ని అడ్డుకునే అవకాశం ఉండడంతో కడప రాజకీయం ఉత్కంఠను రేపుతోంది. మరొకవైపు తన వర్గీయులతో మేడా పోటీ సమావేశం పెట్టే అవకాశం కూడా ఉంది. వాస్తవానికి ఇవాళ కీలక సమావేశం ఉందని సమాచారం. ఎమ్మెల్యే మేడాకు జిల్లా టీడీపీ ఇవ్వలేదు. మేడా వైసీపీలోకి వెళ్లిపోతున్నారు అన్న కారణంతోనే ఆయనకు సమాచారం ఇవ్వలేదంటున్నారు స్థానిక నేతలు. కడప జిల్లా రాజకీయం వేడెక్కింది. తుఫాన్ ముందర ప్రశాంతతను తలపిస్తోంది. రాజంపేట వాతావరణం. కాసేపట్లో జరగనున్న టీడీపీ సమావేశానికి మేడా వర్గీయులు హాజరయ్యే అవకాశం ఉండడంతో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. రాజంపేట ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో మంత్రి ఆదినారాయణ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఇతర ముఖ్య నేతలు సమావేశమవుతారు. అయితే మేడా వర్గీయులు ఈ సమావేశాన్ని అడ్డుకునే అవకాశం ఉండడంతో కడప రాజకీయం ఉత్కంఠను రేపుతోంది. మరొకవైపు తన వర్గీయులతో మేడా పోటీ సమావేశం కూడా పెట్టే ఛాన్స్ ఉంది. వాస్తవానికి ఇవాళ కీలక సమావేశం ఉందన్న సమాచారం ఎమ్మెల్యే మేడాకు జిల్లా టీడీపీ క్యాడర్ ఇవ్వలేదు. మేడా వైసీపీలోకి వెళ్లిపోతున్నారన్న కారణంతోనే ఆయనకు సమాచారం ఇవ్వలేదంటున్నారు స్థానిక నేతలు.